హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సొరకాయతో గారెలు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నేను చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను. ఇందులో 70% సొరకాయను కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి పీలర్ సాయంతో చెక్కును తీసేసేయాలి. ఈ విధంగా లేతగా ఉంటే ఈ విధంగానే తురుముకుంటే అయిపోతుంది. కానీ ఇది ముదురుగా ఉండడం వల్ల సొరకాయ అనేది తురుముకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చెక్కు తీసేసిన తర్వాత ఈ సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకోవాలి. సొరకాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా క్యాబేజీ తురుముకున్నట్టుగా వస్తుంది. లేకపోతే కంటికి కనబడకుండా పోతుంది గారెల్లో. ఈ విధంగా పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న సీడ్స్ పార్ట్ని తీసేయాలి, లేకపోతే సీడ్స్ అనేటివి గారెల్లో వస్తాయి. ఇప్పుడు ఏదో ఒకటి మెజరింగ్ కప్ తీసుకోవాలి. గ్లాస్ అయినా సరే, ఇట్లాంటి బౌల్ అయినా సరే. ఈ బౌల్తో నాకు 2 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. ఇదే కప్పుతో పిండిని కూడా మెజరింగ్ చేసుకోవాలి. 2 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. కరెక్ట్గా 2 కప్పులు వచ్చింది సొరకాయ తురుము. ఇప్పుడు ఇందులోకి కారము, పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను. కారపొడి కాకుండా పచ్చిమిరపకాయలను 10 బాగా స్పైసీగా ఉన్నవి తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఈ మిర్చికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు పచ్చివి వేసుకోవాలి. వేయించినవి కావు, పచ్చివి వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిర్చి మిశ్రమాన్ని సొరకాయ తురుములోకి వేసుకోవాలి. ఈ 10 పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా సరిపోయాయి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తురుముకున్నది వేసుకోవాలి. అలాగే ఒక కట్ట కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కట్ట కూడా ఈ విధంగా కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే గంట ముందు నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు వేసుకోవాలి. ఇవి పంట కిందికి వస్తే బాగుంటుంది. అలాగే ఈ మిశ్రమానికి పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు పచ్చిమిర్చి పేస్ట్లో కూడా సాల్ట్ అనేది వేసుకున్నాము. తర్వాత అవసరమైతే వేసుకోవచ్చు ఇంకాస్త. ఇప్పుడు బియ్యం పిండిని ఏ కప్పుతో అయితే సొరకాయ మిశ్రమాన్ని మెజరింగ్ చేసుకున్నామో అదే కప్పుతో ఈ బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సొరకాయలోని తేమ మొత్తం బయటకు వచ్చే విధంగా పిండికి అబ్జర్వ్ చేసుకునేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు ఎక్కువగా పట్టవు. అలాగే 1 గుప్పెడు నువ్వులు వేసుకోవాలి. పచ్చివే వేస్తున్నాను, వేయించినవి కావు. ఈ విధంగా సొరకాయలోని వాటర్ అనేది బయటకు వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ని ఇప్పుడు కొన్ని చల్లుతూ ఎంత అవసరం ఉంటే అంత చల్లుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఒకటిసారి వాటర్ వేయకూడదు. ఎన్ని అవసరం ఉంటే అన్ని వాటర్ చల్లుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే కామెంట్స్ ద్వారా
మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ విధంగా పిండి ముద్ద అనేది ఈ విధంగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 వాయిలకు సరిపడా ఉండలను చేసుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా పైనుంచి ఏదైనా బోర్లించాలి, ఒక గిన్నె కానీ మూత కానీ. ఒకరున్నా కానీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే. ఇప్పుడు ఒక 2 వాయిలకు సరిపడా ఉండలు తయారు చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి ఒక గిన్నెను బోర్లించాను. ఇప్పుడు పూరీ మేకర్లో ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి 2 వైపులా. ఈ విధంగా చేసిన తర్వాత పిండి ముద్దని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బట్ట పైన వేసుకోవాలి. మిగతావి కూడా ఈ విధంగానే చేసుకొని ఒక బట్ట పైన వేసుకోవాలి. ఒక 2 వాయిలకు సరిపడా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఒకరున్నా కానీ చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా. నేను 2 వాయిలకు సరిపడా చేశాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. బట్టకి అతుక్కోకుండా ఏ విధంగా వచ్చిందో చూడండి. అలాగే వేడి వేడి ఆయిల్లోకి ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఈ విధంగా ఒక సైడు వేగిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్లు. ఒకటి తినాలనుకునే వాళ్ళు 4 తినేలాగా ఉంటాయి వీటి టేస్ట్ అనేది. మామూలు గారెల కంటే సొరకాయ గారెలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా కలర్ మారాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా డార్క్ కలర్లోకి వస్తాయి. ఈ రకంగా అయిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే రెండో వాయి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి. మీ ఒక్క లైక్ ద్వారా వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఈ విధంగా కలుపుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా కలుపుతూ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. ఇంట్లో పిండి ఉంటే సొరకాయ ఉంటే చాలు, అప్పటికప్పుడు త్వరగా చేసుకునే రెసిపీ ఇది. మంచి టేస్టీ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సొరకాయ తురుము అనేది ఏ విధంగా కనిపిస్తుందో మీరే చూడండి. సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. సొరకాయ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. పెద్దగా తురుముకుంటే ఈ విధంగా ఉంటుంది, పంటి కిందికి వస్తే బాగుంటుంది. ఈ చివర్లు చూడండి బ్రౌన్గా ఎలా వచ్చాయో, మధ్యలో కొంచెం మెత్తగా వస్తాయి, చివర్లు కొంచెం గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా. మంచి టేస్టీ రెసిపీ సొరకాయ గారెలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.